Hello friends, I'm Sunil from Prajna Spoken English Institute. Friends, how are you? I hope you're doing great. ఈరోజు సెషన్ ఏంటో చూద్దాం. చూసే ముందుగా ఈరోజు మన కోట్ కూడా చూద్దామా? ఎస్. ఇఫ్ యూ కెన్ చేంజ్ యువర్ మైండ్, యూ కెన్ చేంజ్ యువర్ లైఫ్. అవును కదా? ఇఫ్ యూ కెన్ చేంజ్ యువర్ మైండ్, యూ కెన్ చేంజ్ యువర్ లైఫ్. మనము మనసు మార్చుకుంటే మనము మన లైఫ్ కూడా మార్చుకోవచ్చు అంట. అవును, అది మంచైనా చెడైనా అంత కూడా మైండ్ సెట్ అంటారు కదా. అంత కూడా మైండ్ సెట్ అండి. ఏం చేయాలన్నా ఎక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. మనం ఏమైతే అనుకుంటామో ఇది చేయగలను అనుకుంటే చేయగలము, లేకపోతే చేయలేను అంటే చేయలేను. అంత కూడా మైండ్ సెట్. సో ఇఫ్ యూ క్యాన్ చేంజ్ యువర్ మైండ్, యూ క్యాన్ చేంజ్ యువర్ లైఫ్. మన లైఫ్ మారుతుంది. అందువల్ల మనం ఏం చేయాలి? ఓకే, మన మైండ్ని చేంజ్ చేసుకోవాలి. ట్రై చేద్దాం. ఫ్రెండ్స్, ఈరోజు మన క్లాస్ ఏంటి అనుకుంటున్నారా? ఎస్, ఎలా ఉంటుందంటే, నేను 2 years బిఫోరే మిమ్మల్ని ఫాలో చేయడం మొదలుపెట్టాను. నేను నెక్స్ట్ ఇయర్ ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయడం మొదలు పెడతాను. ఎలా మొదలు పెడతాను అన్న సందర్భంలో మనం ఏం ఉపయోగిస్తాము అంటే, ఇదిగో ఇలా ఉపయోగిస్తాం. స్టార్ట్ ప్లస్ V1 ING. ఓకే, దీన్ని జెరండ్ అంటాం. కంటిన్యూస్ టెన్స్ కాదు, దీన్ని జెరండ్ అంటాము. అంటే చూడండి, ఇది నౌన్ లాగా వ్యవహరిస్తుంది. ఈ జెరండ్ అనేది నౌన్ లాగా వ్యవహరిస్తుంది. సింగింగ్ ఈజ్ హిజ్ హాబీ అన్నాం. సింగింగ్ అనేది ఇక్కడ ఏంటంటే పాటలు పాడడం అనేది అతని హాబీ. అది అలా ఉపయోగపడుతుంది. ఓకే, మొదలు పెట్టుట అన్న సందర్భంలో మనం ఏం ఉపయోగిస్తామంటే ఎస్, స్టార్ట్ ING ఫామ్ ఉపయోగిస్తాం. ఎస్, ఒకసారి చూద్దాం. నేను ఇంగ్లీష్ నేర్చుకోవడం మొదలు పెట్టాను అని చెప్పాలి. పాస్ట్ గురించి చూద్దాం. అప్పుడు ఏమంటాం? నేను ఇంగ్లీష్ నేర్చుకోవడం మొదలుపెట్టాను. స్టార్ట్ ఏమవుద్ది? పాజిటివ్. ఒక విషయం మీకు ఫార్మా తెలుసు, పాజిటివ్, నెగిటివ్, ఇంటరాగేటివ్ అండ్ WH క్వశ్చన్స్ కదా. ఇప్పుడు చూడండి, ఐ స్టార్టెడ్ లెర్నింగ్ ఇంగ్లీష్ లాస్ట్ ఇయర్. ఐ స్టార్టెడ్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఓకే, నెక్స్ట్ వచ్చిన తర్వాత మరి నేను న్యూస్ పేపర్ చదవడం లాస్ట్ మంత్ మొదలుపెట్టాను అని చెప్పాలి. ఓకే, న్యూస్ పేపర్ చదవడం. ఐ స్టార్టెడ్ రీడింగ్ ద న్యూస్ పేపర్ లాస్ట్ ఇయర్. ఐ స్టార్టెడ్ రీడింగ్ ద న్యూస్ పేపర్ అన్నాను. ఓకే, ఐ స్టార్టెడ్ లెర్నింగ్ ఇంగ్లీష్ అన్నాను. మరి ఇప్పుడు పాజిటివ్ అలా చెప్తాం, మరి నెగిటివ్ ఎలా చెప్తాం? ఐ డిడ్ంట్ స్టార్ట్ రీడింగ్ ద న్యూస్ పేపర్ లాస్ట్ ఇయర్. ఐ డిడ్ంట్ స్టార్ట్ రీడింగ్ ద న్యూస్ పేపర్ లాస్ట్ ఇయర్. అలా ఐ డిడ్ంట్ స్టార్ట్ లెర్నింగ్ ఇంగ్లీష్ లాస్ట్ ఇయర్. నేను లాస్ట్ ఇయర్ నేను మొదలు పెట్టలేదే ఇంగ్లీష్ నేర్చుకోవడం. అలా సో వై డిడ్ యూ స్టార్ట్ లెర్నింగ్ ఇంగ్లీష్? అసలు ఎందుకు నువ్వు ఇంగ్లీష్ మాట్లాడడం మొదలుపెట్టావు? వై డిడ్ యూ స్టార్ట్ లెర్నింగ్? ఓకే, ఎందుకు నేర్చుకోవడం మొదలుపెట్టావు? నువ్వు నేర్చుకోవడం మొదలుపెట్టావా? డిడ్ యూ స్టార్ట్ లెర్నింగ్ ఇంగ్లీష్? ఆ విధంగా మనం పాస్ట్ గురించి ఉపయోగిస్తాం. మీకు డౌట్ వచ్చేస్తుంది, మీరు బాగానే చెప్తున్నారు, ఓన్లీ పాస్ట్ గురించి ఉపయోగిస్తామా, ఇంకా ఉపయోగించమా అంటే అలా ఏం కాదు. ఇది అన్ని స్ట్రక్చర్స్ కూడా ఉపయోగించుకోవచ్చు. ఎలాగో ఒకసారి చూద్దామా. దే స్టార్ట్ ఎక్సర్సైజింగ్ ఇన్ ద మార్నింగ్. వాళ్ళు ప్రతిరోజు కూడా మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయడం మొదలు పెడతారు. ఓకే, ఐ స్టార్టెడ్ రీడింగ్ ఏ న్యూ బుక్ యెస్టర్డే. నేను నిన్నే ఒక న్యూ బుక్ రీడ్ చేయడం మొదలు పెట్టాను. ఐ స్టార్టెడ్ రీడింగ్ ఎ న్యూ బుక్ యెస్టర్డే. దే విల్ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ ద కాంపిటీషన్. దే విల్ స్టార్ట్, వాళ్ళు ప్రారంభిస్తారు. ఏంటి? ప్రిపేర్ అవ్వడం. దేనికి? కాంపిటీషన్కి. దే విల్ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ ద కాంపిటీషన్. వాళ్ళు ఫ్యూచర్లో కాంపిటీషన్కి వెళ్ళడానికి మొదలు పెడతారు. ప్రిపేర్ అవ్వడం అని చెప్తున్నాను. యూ షుడ్ స్టార్ట్ ప్రాక్టీసింగ్. మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టాలి. యూ షుడ్ స్టార్ట్ ప్రాక్టీసింగ్. ఓకే, ద ఫోన్ స్టార్టెడ్ రింగింగ్. ఆ ఫోన్ రింగ్ అవ్వడం మొదలుపెట్టింది అంటే రింగ్ అవుతూ ఉంది అని అర్థం కదా. ద ఫోన్ స్టార్టెడ్ రింగింగ్. నెక్స్ట్, యూ మే స్టార్ట్ రీడింగ్. ఇంకా మీరు మొదలు పెట్టొచ్చు. ఏం మొదలు పెట్టొచ్చు? చదవడం మొదలు పెట్టొచ్చు. యూ మే స్టార్ట్ రీడింగ్ అలా ఉపయోగిస్తాం. మరి యూ మస్ట్ స్టార్ట్ ఫాలోయింగ్ ఎ హెల్తీ డైట్ కదా. ఎస్, మన డైట్ అనేది చాలా ముఖ్యం కదా. యూ మస్ట్, ఎట్టి పరిస్థితుల్లో మీరు చెయ్యాలి. ఫాలోయింగ్ ఏ హెల్తీ డైట్ మొదలు పెట్టాలి. ఓకేనా? హెల్తీ డైట్ అనేది మీరు మొదలు పెట్టాలి. మరి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మరి పాజిటివ్లో ఉన్నాయి. మరి నెగిటివ్లో ఎలా చెప్పొచ్చు? చాలా సింపుల్. దే స్టార్ట్ ఎక్సర్సైజింగ్ ఇన్ ద మార్నింగ్ అన్నాము. అది నెగిటివ్లో ఎలా చెప్పొచ్చు? నెగిటివ్లో ఓకే, ప్రెజెంట్ ఆల్వేస్లో ఉంది. అప్పుడు ఎలా చెప్తామంటే దే డోంట్ స్టార్ట్ ఎక్సర్సైజింగ్ ఇన్ ద మార్నింగ్. దే డోంట్ స్టార్ట్ ఎక్సర్సైజింగ్ ఇన్ ద మార్నింగ్. వాళ్ళు మొదలు పెట్టరు ఎక్సర్సైజ్ చేయడం ప్రతిరోజు అని అర్థం. అదేవిధంగా ఐ స్టార్టెడ్ రీడింగ్ అని చెప్పాను. ఐ డిడ్ంట్ స్టార్ట్ రీడింగ్ అ న్యూ బుక్. ఓకే,
ఐ డెంట్ స్టార్ట్ రీడింగ్ న్యూ బుక్. నెక్స్ట్ వచ్చిన తర్వాత దే విల్ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ ద కాంపిటీషన్ అని చెప్పాను. దే విల్ స్టార్ట్ అని చెప్పాను. దే వోంట్ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ ద కాంపిటీషన్. నెక్స్ట్ వచ్చిన తర్వాత యూ షుడ్ స్టార్ట్ ప్రాక్టీసింగ్. యూ షుడ్ నాట్ స్టార్ట్ ప్రాక్టీసింగ్ అంటే నెగిటివ్ చెప్తున్నాం. ద ఫోన్ స్టార్టెడ్ రింగింగ్. ద ఫోన్ డిడ్ంట్ స్టార్ట్ రింగింగ్. ఓకే, ఎస్. యూ మే స్టార్ట్ రీడింగ్. యూ మే స్టార్ట్ రీడింగ్. యూ మే నాట్ స్టార్ట్ రీడింగ్. అలా మనం నెగిటివ్లో చెప్తాం. యూ మస్ట్ స్టార్ట్ ఫాలోయింగ్ ఎ హెల్తీ డైట్. యూ మస్సంట్ స్టార్ట్ ఫాలోయింగ్ ఎ హెల్తీ డైట్. మరి ఇంటరాగేటివ్ చేయాలంటే ఎలా చేయొచ్చు? చాలా సింపుల్. ఓకే, డూ దే స్టార్ట్ ఎక్సర్సైజింగ్ ఇన్ ద మార్నింగ్? లేకపోతే డూ యూ స్టార్ట్ ఎక్సర్సైజింగ్ ఇన్ ద మార్నింగ్? మరి హీకి షీకి ఇటుకైతే ఎలా చెప్తాము? హీకి షీకి ఇటుకైతే డస్ ఉపయోగిస్తాం. డస్ హీ స్టార్ట్ ఎక్సర్సైజింగ్ ఇన్ ద మార్నింగ్? డస్ షీ స్టార్ట్ ఎక్సర్సైజింగ్ ఇన్ ద మార్నింగ్? అదేవిధంగా ఇంటరాగేటివ్ అయితే డిడ్ యూ స్టార్ట్ రీడింగ్ ఎ న్యూ బుక్? Didn't you start reading a new book? Why did you start reading a new book? Why didn't you start reading a new book? How did you start reading a new book? అదేవిధంగా I will start preparing for the competition అని చెప్పాను. I won't start preparing for the competition అని చెప్పాను. You should start practicing అన్నాము. You shouldn't start. Should you start? Should I start practicing? Should they start practicing? Where should you start practicing? When should I start practicing? Why should I start practicing? ఓకే, అలా ఉపయోగించవచ్చు. ఫైన్. సో ఫ్రెండ్స్, ఇలా అర్థమైంది కదా? ఈ విధంగా మనము పాజిటివ్, నెగిటివ్, ఇంటరాగేటివ్ కూడా ఏదైనా పనిని నేను మొదలు పెడతాను, ఫ్యూచర్లో మొదలు పెడతాను, నేను ఇప్పుడు మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది, అలా ఉపయోగించినప్పుడు స్టార్ట్ ప్లస్ ఐఎన్జి జెరెండ్ ఫామ్ అనేది ఉపయోగించాలి. ఫ్రెండ్స్, ఈ యొక్క స్ట్రక్చర్ చూసాం కదా, దీని నుంచి ఒక చిన్న యూసేజ్ చూద్దామా? ఎస్ ఫ్రెండ్స్, చూసారు కదా, మరి చాలా సింపుల్ అనిపించింది కదా? ఎస్. మరి ఇంకొక విషయం చెప్పాలి మీకు. ఏంటంటే ఇప్పుడు ఫిజికల్ థింగ్స్ అయితే ఫిజికల్గా చేసేది అంటే ఐ స్టార్టెడ్ రీడింగ్, ఓకే, ఐ స్టార్టెడ్ గోయింగ్, ఐ స్టార్టెడ్ స్పీకింగ్, ఇలాంటివైతే మనము జెరండ్ ఉపయోగించాం. ఓకే, ఫైన్. మరి అలా కాకుండా మానసికంగా అంటే మెంటల్ యాక్టివిటీస్ చెప్పేటప్పుడు మాత్రం ఇవి ఉపయోగించకూడదు. అంటే ఐ స్టార్టెడ్ లైకింగ్ అనకూడదు. ఓకే, ఐ స్టార్టెడ్ రియలైజింగ్ అనకూడదు. ఐ స్టార్టెడ్ రిమెంబరింగ్ అనకూడదు. ఇవి మానసికమైనవి. అలా కాకుండా ఎలా చెప్తామంటే ఐ స్టార్టెడ్ టు లైక్, I started to remember, I started to understand, I will start to understand, I won't start to understand. అలా చెప్పాలి. ఓకేనా? ఈ రూల్ మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, ఎనీవేస్ ఇది ఉపయోగించి ఒక చిన్న యూసేజ్ చెప్తాను. ఇప్పుడు ఇది మీరు చూడకుండా చెప్పాలి. చూడండి ఒక్కసారి, ఈ బోర్డు మీద ఉన్నదే మీరు చెప్పాలి. ఎస్, I failed the English subject in my degree. Then all my friends left me. That experience made me study and I started studying. As a result, I am in a good position. ఫ్రెండ్స్, చూసారు కదా ఎలా ఉందో? మరి ఇప్పుడు దీని నుంచి క్వశ్చన్స్ కూడా పిక్ చేస్తారా మీరు? ఎస్, మళ్ళా చెప్తున్నాను చూడండి. ఐ ఫెయిల్ ద ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఇన్ మై డిగ్రీ, దెన్ ఆల్ మై ఫ్రెండ్స్ లెఫ్ట్ మీ, దెన్ దట్ ఎక్స్పీరియన్స్ మేడ్ మీ స్టడీ. ఓకే, ఆఫ్టర్ ఐ స్టార్టెడ్ స్టడీయింగ్, యాజ్ ఎ రిజల్ట్ ఐ యామ్ ఇన్ ఎ గుడ్ పొజిషన్. ఫ్రెండ్స్, చూసారు కదా? మరి దీని నుంచి అట్లీస్ట్ ఒక 5 క్వశ్చన్స్ మీరు పిక్ చేయగలరా? ఎస్, పిక్ చేయండి. సో మీరు కూడా దీని మీద ఏదైనా యూసేజ్ రాస్తే మెసేజ్ రూపంలో నాకు తెలియచేయండి. ఫ్రెండ్స్, దీస్ ఆర్ సెషన్. ఈరోజు మన సెషన్ ఇది. ఐ హోప్ యూ లైక్ ఇట్. ఓకే, సో మరి మరో సెషన్లో మళ్ళా కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, మీ సునీల్.